ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. టైం ట్రావెల్ సాధ్యమేనా? అకార్డింగ్ టు ఫిజిసిస్ కొంతమంది చెప్పేది ఏంటంటే మనం ఫ్యూచర్లోకి వెళ్ళడం సాధ్యమే, అది సైంటిఫికల్గా ప్రూవ్ అయ్యింది కూడా. కాకపోతే గతంలోకి వెళ్ళడం అనేది ఇంపాసిబుల్ అని అయితే చాలా మంది అభిప్రాయపడుతూ ఉంటారు. బట్ కొంతమంది ట్రావెలర్స్ ఫ్యూచర్ నుంచి వచ్చి మనలందరినీ కూడా మాయ చేశారు. మనకందరికీ కూడా కొన్ని మిస్టరీలను వదిలేసి వెళ్ళిపోయారు. ఇన్ఫాక్ట్ కొంతమంది ఇప్పటికీ మన మధ్య బ్రతుకుతూ ఉండొచ్చు కూడా. మనకి ఆ మిస్టరీని వదిలేసి వాళ్ళు మాయమైపోయినట్టుగా మనకి భ్రమను కలిగించి మనతో పాటే నార్మల్ లైఫ్ స్టైల్ని లీడ్ చేస్తూ ఉండొచ్చు. సో ఈరోజు ఈ వీడియోలో అలాగ మిస్టరీగా మిగిలిపోయిన కొంతమంది టైం ట్రావెలర్స్ యొక్క ఎవిడెన్స్ల గురించి, వాళ్ళ యొక్క అపియరెన్స్ల గురించి ఈ వీడియోలో కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మానవాళి ఎప్పటి నుంచో టైం ట్రావెలింగ్ గురించి ఎక్కువగా ఆలోచిస్తోంది, పరిశోధనలు చేస్తోంది. బేసిక్గా మనుషులకి టైం అంటే ఏంటో తెలిసినప్పటి నుంచి టైం ట్రావెల్కి సంబంధించిన ఆలోచన మనుషుల మైండ్లో ఉంది. అయితే టైం ట్రావెల్ని ఫ్యూచర్ హ్యూమన్ సాధించారు అండ్ వాళ్ళు మన కోసం కొన్ని క్లూస్ని వదిలేసి వెళ్ళిపోయారు అని అయితే చెబుతూ ఉంటారు. అండ్ అలాగా ఇంటర్నెట్లో టైం ట్రావెల్ రిలేటెడ్గా చాలా ఇన్సిడెంట్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అయితే కనబడుతూ ఉంటాయి. వాటిలో కొన్ని హోక్సెస్ అని ప్రూవ్ చేయబడ్డాయి, కొన్ని ఏమో డీబంక్ చేయబడ్డాయి, కొన్నిటికి ఏమో ఎక్స్ప్లెనేషన్ అనేది లేదు. సో ఇప్పుడు వాటి గురించి ఎక్కువగా మాట్లాడుకుందాం. నెంబర్ 1, ద మిస్టీరియస్ కేస్ ఆఫ్ రుడోల్ఫ్ ఫెన్స్. అది 1950వ సంవత్సరం ఒక న్యూయార్క్ సిటీ పోలీస్ ఆఫీసర్ మిస్సింగ్ పర్సన్ యొక్క కేసెస్ మీద వర్క్ చేస్తున్న టైంలో అతని దగ్గరికి ఒక 30 ఏళ్ల మనిషి యొక్క శరీరం వచ్చింది. అంటే అతను యాక్సిడెంట్లో చనిపోయాడు అనమాట. ఆ వ్యక్తి టైమ్ స్క్వేర్ దగ్గర 11:15 టైంలో చాలా అంటే చాలా హెవీ రష్ ఉన్న టైంలో కనిపించాడు. అండ్ ఆ టైంలో అందరూ అతన్ని చూసినప్పుడు అతను చాలా కన్ఫ్యూజింగ్గా కనిపించాడని తెలియజేశారు. చుట్టూ ఉన్న కార్లని, చుట్టూ ఉన్న బిల్డింగ్స్ని, వాటన్నిటిని అంతకుముందు అతను ఎప్పుడు చూడలేదు, అదే ఫస్ట్ టైం అన్నట్టు చూస్తున్నాడు. సో బేసిక్గా అప్పుడే పుట్టిన పిల్లాడికో లేదంటే ఒక 2 ఏళ్ళు వచ్చిన పిల్లాడికో ఏదైనా పెద్ద కారు బొమ్మను చూపిస్తే అలా ఎగ్జైట్ అవుతాడు, ఎందుకంటే ఎప్పుడు దాన్ని చూడలేదు కాబట్టి. సేమ్ అలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్, రియాక్షన్స్ ఇస్తూ ఉన్నాడు అతను. అండ్ ఇన్ఫాక్ట్ ట్రాఫిక్ లైట్స్ వాకింగ్ పీపుల్కి రెడ్, వెహికల్స్కి గ్రీన్ ఉన్న టైంలో రోడ్డు దాటడానికి ట్రై చేశాడు. స్పీడ్గా వెళ్తున్న ఒక ట్యాక్సీ అతన్ని గుద్దేసింది, అతను చనిపోయాడు. అండ్ అతని జోబులు చెక్ చేస్తే కొన్ని కాయిన్స్, కొంత కరెన్సీ ఉంది. అవి కొన్ని దశాబ్దాలుగా అసలు సర్క్యులేషన్లోనే లేవు. అండ్ ఇంకొకటి ఏంటంటే అతని జోబులో కొన్ని బిల్స్ ఉన్నాయి. ఆ బిల్స్లో ఉన్న బిజినెస్ లేవి కూడా న్యూయార్క్ సిటీలో ఆ టైంకి అసలు ఎగ్జిస్టెన్స్లో లేవు. అంటే ఒక లివరీ స్టేబుల్ నుంచి ఒక బిల్ ఉంది, అలాగే ఒక సెలూన్ నుంచి బ్రాస్ స్లగ్ ఉంది, అలాగే ఒక లెటర్ ఉంది. ఆ లెటర్ మీద 1876 అని రాసుంది. అతని పేరు రూడాల్ఫ్ ఫెన్స్ అని రాసుంది. అండ్ అతను 5th అవెన్యూకి చెందిన పర్సన్ అని అయితే అక్కడ ఇన్ఫర్మేషన్ మెన్షన్ చేసింది. అయితే రూడాల్ఫ్ ఫెన్స్ అన్న పేరుతో న్యూయార్క్ సిటీ ఫోన్ బుక్ లో ఒక వ్యక్తి కూడా కనబడలేదు. అలాగే 5th అవెన్యూ అని ఏదైతే అడ్రస్ చెప్పబడిందో ఆ ప్రాంతంలో అసలు ఎవరూ లేరు. అండ్ ఆ ప్రాంతంలో బిజినెస్ నడుస్తున్నాయి అండ్ అక్కడ రెసిడెన్స్ అనేది లేదు. సో దాన్ని రెసిడెన్షియల్ ఏరియాగా అండ్ ఆ టైంకి ఎవరు వాడట్లేదు. అండ్ ఎవరు కూడా రూడాల్ఫ్ ఫెన్స్ అనే పేరుని వినలేదు. అండ్ అతని యొక్క ఫింగర్ ప్రింట్స్ మిస్సింగ్ రిపోర్ట్స్తో ఎక్కడా కూడా మ్యాచ్ అవ్వట్లేదు. సో అతను ఎవరనేది అర్థం కాలే. అండ్ ఇన్ఫాక్ట్ అతని యొక్క క్లోత్స్ కూడా సుమారుగా 75 సంవత్సరాల పురాతనమైనవిగా చాలా మంది అభిప్రాయపడ్డారు. అండ్ అతని యొక్క క్లోతింగ్ మీద ఏవైతే ట్యాగ్స్, ఏవైతే టైలర్ యొక్క అడ్రస్ ఉన్నాయో వాటి గురించి ఎవరు వినలేదు. అతని యొక్క హ్యాట్ చూడడానికి కొత్తగానే ఉంది. అది ఏ షాపు నుంచి అయితే కొన్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఉందో ఆ షాపును మూసేసే సుమారుగా 50 ఏళ్ళు అవుతుంది. మరి దాంట్లో అతను ఎలా కొంటాడు చెప్పండి? సో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అలాగా వెతికిన తర్వాత ఫైనల్గా 1960sలో రూడాల్ఫ్ ఫెన్స్ జూనియర్ అనే ఒక పర్సన్ యొక్క పేరు ఉన్నట్టుగా కనుక్కున్నాడు. అతను కూడా బేసిక్గా 5 సంవత్సరాల క్రితం చనిపోయాడని అతనికి అర్థమైంది. అయితే ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీని ట్రేస్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ వ్యక్తి గురించి చెబితే అప్పుడు తెలిసింది ఏంటంటే బేసిక్గా ఈ వ్యక్తి ఆ చనిపోయిన వ్యక్తి యొక్క ఫాదర్ రూడాల్ఫ్ ఫెన్స్ సీనియర్. అండ్ అతను 1870ల టైంలో కనిపించకుండా మాయమైపోయాడు. ఒకరోజు రాత్రి 10 టైంలో అతను బయటకు వాకింగ్ కోసం వెళ్ళాడు.
బట్ ఆ తర్వాత మళ్ళీ అతన్ని ఎవరూ చూడలేదు. సో ఆ తర్వాత మిస్సింగ్ రిపోర్ట్స్ని ఇంకొంచెం డీటెయిల్డ్గా వెతకడం స్టార్ట్ చేస్తే 1876లో రూడోల్ఫ్ ఫెన్స్ అన్న పేరుతో ఒక మిస్సింగ్ రిపోర్ట్ ఉంది. అండ్ ఆ మ్యాన్ యొక్క క్లోతింగ్, అడ్రస్ ఇవన్నీ కూడా ఎవరైతే ఇప్పుడు ఈ వ్యక్తి చనిపోయాడో ఆ వ్యక్తి యొక్క డీటెయిల్స్తో ఆల్మోస్ట్ మ్యాచ్ అవుతూ వచ్చాయి అన్నమాట. సో 1950లోకి అతను 1876 నుంచి ఎలా వచ్చాడు? సో అప్పుడెప్పుడో మిస్ అయిన పర్సన్ యొక్క కేసు 75 సంవత్సరాల తర్వాత క్లోజ్ అయింది. బట్ ఇక్కడ ఒక కొత్త కేసు ఓపెన్ అయింది కదా, అంటే రూడోల్ఫ్కి అసలు ఏమైంది? అతను టైం ట్రావెల్ చేశాడా లేదంటే టైంలో స్లిప్ అయ్యాడా? అదేంటనేది ఎవరికి కూడా అర్థం కాలేదన్నమాట. సో అదొక మిస్టరీగా మిగిలిపోయింది. నెంబర్ 2, వాట్ హ్యాపెన్ టు ఆండ్రూ కార్ల్సన్? ఈ ఆండ్రూ కార్ల్సన్ అనే ఒక వ్యక్తిని 2003వ సంవత్సరంలో FBI వాళ్ళు అరెస్ట్ చేశారు. అప్పుడు అతని వయసు 44 సంవత్సరాలు. అతను ఎందుకు అరెస్ట్ చేశారంటే అతను ఇన్సైడర్ ట్రేడింగ్ చేస్తున్నాడన్న ఉద్దేశంతో. అంటే కేవలం 2 వారాల్లోనే కార్ల్సన్ 126 హై రిస్క్ ప్రాఫిటబుల్ ట్రేడ్స్ లో సక్సెస్ అయ్యాడు. అంటే అతని దగ్గర $800 ఉండేవి ఇనీషియల్ గా, బట్ 2 వారాల్లో అతని పోర్ట్ఫోలియో వర్త్ $350 మిలియన్ మారిపోయింది. సో అతని మీద ఆబ్వియస్లీ అందరికి అనుమానం వచ్చింది. బేసిక్గా డబ్బు ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గర మాత్రమే డబ్బు ఉండాలి, వేరే వాళ్ళ దగ్గర ఉండకూడదు అనుకుంటారు కదా. సో అందుకనే అతని మీద కంప్లైంట్స్ అవ్వడం జరిగింది. అండ్ FBI వాళ్ళు అతను అరెస్ట్ చేశారు. లోపల ఎవరి దగ్గర నుంచో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాడు, అలాగే ట్రేడింగ్ చేస్తున్నాడు, అందుకే డబ్బులు వచ్చేస్తున్నాయి అని. అయితే అతను అరెస్ట్ చేశాక 4 గంటల పాటు ఇంట్రాగేషన్ చేసినప్పుడు ఇన్వెస్టిగేటర్స్కి అతను ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఆ ఎక్స్ప్లెనేషన్ విని వాళ్ళందరూ కూడా సర్ప్రైజ్ అయ్యారని చెప్పాలి. కార్ల్సన్ చెప్పింది ఏంటంటే అతను కాలంలో వెనక్కి ట్రావెల్ చేశాడు. అతను 250 సంవత్సరాల ఫ్యూచర్ నుంచి వచ్చిన వ్యక్తి. సో అతనికి ఈ హై రిస్క్ హై ప్రాఫిట్ స్టాక్ ట్రేడ్స్ గురించిన నాలెడ్జ్ కంప్లీట్ గా ఉంది. అందుకే అతను వీటన్నిటిలోని కూడా సక్సెస్ అయ్యాడని చెప్పాడు. అండ్ అతను ఏమన్నాడంటే నేను చెప్పకూడదు అనుకున్నాను, బట్ ఎందుకో చెప్పేస్తున్నాను. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను ఎవరికి దొరకకూడదు అన్న ఉద్దేశంతో అక్కడక్కడ కొంత లూజ్ అవుతున్నట్టుగా కూడా ట్రై చేద్దాం అనుకున్నాను, బట్ అత్యాశ నా కొంప ముంచింది, కంటిన్యూస్గా అన్నిట్లోని కూడా గెలుస్తూ వచ్చాను అని అయితే చెప్పాడు. బట్ దాన్ని FBI వాళ్ళు అయితే నమ్మలేదు. వాళ్ళు ఏమన్నారంటే అతనికి ఎయిదర్ పిచ్చైనా పట్టేసి ఉండాలి, లేదంటే అబద్ధమైనా చెబుతూ ఉండాలి, లేదంటే ఇలాగా ఫ్యూచర్ నుంచి వెనక్కి వచ్చి టైం ట్రావెల్ చేసి ట్రేడింగ్ చేయడం అనేది ఇంపాసిబుల్. ఎవరు అతనికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ఆ ఇన్ఫర్మేషన్ ఆధారంగానే అతను వీటన్నిటిని కూడా సాధించాడు అని అయితే నమ్మడం మొదలు పెట్టారు. అతను ఎక్కడి నుంచి అయితే ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాడో ఆ సోర్సెస్ ఇస్తేనే అతను వదులుతామని చెప్పారు. బట్ అతనేమో సోర్సెస్ ఇవ్వడానికి ఇష్టపడలేదు. బట్ అతను ఏమన్నాడంటే సరే మీరు నాకు కొంచెం హెల్ప్ చేయండి, నేను మీకు కొంచెం హెల్ప్ చేస్తానన్నాడు. నాకు ఎక్కువ శిక్ష పడకూడదు అంటే ఫ్యూచర్లో ఎయిడ్స్కి క్యూర్ వచ్చేసింది, ఆ క్యూర్ని నేను మీకు చెప్తానన్నాడు. లేదంటే ఒసామా బిన్ లాడెన్ యొక్క లొకేషన్ ఎక్కడో నాకు తెలుసు, కావాలంటే నేను మీకు చెప్తాను అన్నాడు. సో ఇవన్నీ వాళ్ళతో డీల్ చేయడానికి ట్రై చేసినప్పుడు అతను చెప్పిన మాటలు. కాకపోతే అఫీషియల్స్ అయితే అతని మాటల్ని నమ్మలేదు. అండ్ ఇతనేమో డబ్బుల గురించి పట్టించుకున్నట్టుగా కనపడలేదు. అతను జస్ట్ తన టైం క్రాఫ్ట్ దగ్గరికి వెళ్ళి తన యొక్క టైంకి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. అయితే ఆ టైం క్రాఫ్ట్ ఎక్కడుందో ఎవరికి చెప్పలేదు, ఎందుకంటే ఒకటి చెప్పినట్టయితే అది రాంగ్ పీపుల్ చేతిలో పడుతుందని అతను నమ్మాడు. అందుకని ఎవరికి దాని గురించి చెప్పలేదు. అయితే కొద్ది రోజుల పాటు అతను అలాగా ఉండిపోయాడు జైల్లోనే. అండ్ అతనికి బెయిల్ కావాలంటే $1 మిలియన్ పే చేయాల్సి ఉంటుంది అని అయితే కండిషన్ పెట్టారు. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి ఎవరో ఎవరికీ తెలియదు. కార్ల్సన్కి బేసిక్గా అక్కడ ఫ్యామిలీ లేరు, ఫ్రెండ్స్ లేరు, అతనికి డబ్బు కూడా అవసరం లేదు, అండ్ అతని దగ్గర ఏమీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం అంతా FBI వాళ్ళు సీజ్ చేశారు. అయితే అతని కస్టడీలో ఉన్న కొన్ని వారాల తర్వాత ఒక మిస్టీరియస్ అన్ఐడెంటిఫైడ్ మ్యాన్ కార్ల్సన్కి బెయిల్ ఇచ్చాడు. $1 మిలియన్ వర్త్ బెయిల్, అది కూడా అప్పటి కాలంలో. సో చాలా హ్యూజ్ అమౌంట్ అనమాట. అయితే అతను ఎవరనేది ఎవరికీ తెలియదు. వాళ్ళిద్దరూ ఆ తర్వాత మళ్ళీ ఏమయ్యారనేది ఎవరికీ తెలియదు. బట్ ఈ స్టోరీ అయితే మాత్రం ఇప్పటికీ వన్ ఆఫ్ ది మోస్ట్ మిస్టీరియస్ స్టోరీగా చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు టైం ట్రావెల్ రిలేటెడ్గా. అండ్ ఇంకోటి ఏంటంటే ఆండ్రూ కార్ల్సన్ అనే పేరుతో అరెస్ట్ అయ్యే టైంకి ఏ ఒక్క వ్యక్తి కూడా ఆ ప్రాంతంలో ఉన్నట్టుగా రికార్డ్స్ అయితే లేవు. నెంబర్ 3, టైం ట్రావెలర్ స్పాటెడ్ వాచింగ్ మైక్ టైసన్. బేసిక్గా మైక్ టైసన్కి పీటర్ మెక్నెలీకి వీళ్ళిద్దరికీ కూడా 1993లో ఒక మ్యాచ్ అయింది. ఆ మ్యాచ్ బేసిక్గా చాలా ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసింది. దానికి రీజన్ ఏంటంటే మైక్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత జరిగిన ఫస్ట్ మ్యాచ్ అనమాట అది. సో అందరూ కూడా చాలా ఈగర్లీ వెయిటింగ్ ఆ మ్యాచ్ని చూడడానికి. అయితే ఆ మ్యాచ్ కేవలం 89 సెకండ్స్ మాత్రమే అయింది. ఎందుకంటే ఆ గ్యాప్లోనే మెక్నెలీని 2 సార్లు పడుకోబెట్టాడు ఆపోనెంట్. మైక్ టైసన్ సంగతి తెలిసిందే కదా, చాలా ఫాస్ట్ ఉంటాడు, చాలా పవర్ఫుల్ ఉంటాడు. అయితే ఈ గేమ్ జరుగుతున్న టైంలో ఆ రింగ్ బయట ఒక మోస్ట్ రిమార్కబుల్ మూవ్మెంట్ జరిగింది. అండ్ దాన్ని
రికార్డ్ చేశారు ఆ ఈవెంట్ని కండక్ట్ చేస్తున్న వాళ్ళు. అది ఆ తర్వాత బయటకు వచ్చింది. ఆ బయటకు వచ్చిన ఫుటేజ్ ఇంటర్నెట్ మొత్తాన్ని షేక్ చేసిందని చెప్పాలి. అదేంటంటే అక్కడున్న ఒక స్పెక్టేటర్ ఒక స్మార్ట్ ఫోన్ని చేతిలో పట్టుకొని ఉన్నారు. ఇన్ఫాక్ట్ ఆ టైంకి స్మార్ట్ ఫోన్ని అసలు ఏమాత్రం ఇన్వెంట్ చేయలేదు, చాలా ఏళ్ల తర్వాత ఇన్వెంట్ చేశారు. అది చూడడానికి ఒక వైట్ కలర్ కెమెరాలా కనబడుతోంది, బట్ దాని యొక్క స్లిమ్ లైన్ డిజైన్ స్మార్ట్ ఫోనే తలపిస్తోంది. అండ్ దాని యొక్క టాప్ లెఫ్ట్ కార్నర్లో మనకి కెమెరా లెన్స్ ఉన్నట్టుగా కనబడుతున్నాయి. మొబైల్స్కి మాత్రమే అలా ఉంటుంది, కెమెరాలకి అలా ఉండదు కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ కూడా మోడర్న్ డే ఎక్విప్మెంట్లు ఎలాగైతే ఉంటాయో ఆ లెవెల్లోనే ఉన్నాయి, అంటే ఆ సైజెస్లోనే ఉన్నాయి. అప్పటి కాలం నాటి ఎక్విప్మెంట్స్ చాలా పెద్ద పెద్దగా ఉండేవి. ఒకసారి ఆ ఫోటో చూస్తే మీకే అర్థమవుతుంది. చూడండి, అది చూడడానికి అచ్చం ఒక స్మార్ట్ ఫోన్ లాగే కనబడుతుంది, చూడడానికి ఏదో శాంసంగ్ ఫోన్ లాగా కనబడుతుంది. కొంతమందికి అది యాపిల్ అని కూడా అనిపిస్తూ ఉండొచ్చు. బట్ పాయింట్ ఏంటంటే అప్పటి కాలం నాటి క్యామ్ కార్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా అంటే చాలా పెద్దగా ఉండేవి. అండ్ ఏదైనా దాన్ని ఒక చేత్తో పట్టుకున్నాడు. సో నిజంగా క్యామ్ కార్డర్ అయినట్టయితే దాన్ని ఒక చేత్తో పట్టుకోవడం అనేది కుదిరే పని కాదు. అండ్ ఒకవేళ శాంసంగ్ గ్యాలక్సీనో ఐఫోన్ అయినట్టయితే చాలా ఏళ్ల తర్వాతే దాన్ని ఇన్వెంట్ చేశారు. మరి దీంట్లో ఏది వాస్తవం అనేది ఎవరికి అర్థం కాకుండా ఉంది. అంటే అతను నిజంగా టైం ట్రావెల్ చేశాడా, లేదంటే అది కెమెరా అయినా, లేదంటే మనకు అలా కనబడుతుందా? క్వశ్చన్ మార్కే. నెంబర్ 4, మీట్ ద టైమ్ ట్రావెలర్ కాట్ ఆన్ ఫిల్మ్. యాక్చువల్గా ఒక ఫేమస్ ఫోటో ఉంది, దాని పేరు టైమ్ ట్రావెలింగ్ హిప్స్టర్. ఈ ఇమేజ్ 1940లో తీయబడింది. అక్కడ బ్రేలన్ పేనీర్ మ్యూజియం అని ఒకటి ఉంది బ్రిటిష్ కొలంబియాలో. ఆ మ్యూజియం దగ్గర ఈ ఫోటోగ్రాఫ్ని తీశారనమాట. బేసిక్గా ఆ టైంలో చాలా మంది గ్యాదర్ అయ్యారు ఆ ప్రాంతానికి, ఎందుకంటే కెనడాలోని సౌత్ ఫోర్క్ బ్రిడ్జ్ ఒకటి రీఓపెన్ అవుతుంది దాని దగ్గరలో. సో అందరూ వెళ్ళారు అండ్ మ్యూజియం వాళ్ళు ఆ ఫోటోలు తీసి ఆ తర్వాత దాన్ని డిజిటైజ్ చేసి 2010లో ఆన్లైన్లో పెట్టారు. అప్పుడు కొంతమంది దాంట్లో ఒక స్ట్రేంజ్ థింగ్ని నోటీస్ చేశారు. అదేంటంటే మొత్తం అందరూ నార్మల్గానే ఉన్నారు. ఫస్ట్ టైం చూసినప్పుడు అంత నార్మల్గా కనిపించింది. మెన్స్ అందరూ జాకెట్స్లో ఉన్నారు, టైస్, హ్యాట్స్, ఉమెన్ బానెట్స్లో ఉన్నారు, ఓవర్ కోట్స్లో ఉన్నారు, అయిపోయింది. బట్ ఈ ఒక్క వ్యక్తిని చూడండి, ఇతను మోడర్న్ హెయిర్ కట్ని కలిగి ఉన్నాడు, సన్ గ్లాసెస్, ఒక గ్రాఫిక్ టీషర్ట్, అలాగే దాని మీద కార్డిగన్, ఇవన్నీ ఉన్నాయి. అండ్ అతని చేతుల్లో ఉన్నది కూడా ఒక కెమెరాలా కనబడుతుంది. సో 1940స్లో ఉన్న కెమెరాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా పెద్దగా ఉండేవి, ఇంత చిన్నగా అయితే లేవు. అయితే దీన్ని ఏమైనా ఫోటోషాప్ చేశారంటే అది కూడా లేదు. మ్యూజియం వాళ్ళు కన్ఫర్మ్ చేసింది ఏంటంటే ఆ ఫోటో ఆథెంటిక్ అండ్ అన్ఫిల్టర్డ్ అని చెప్పారు. మరి అతను ఎవరు, అతను ఎక్కడి నుంచి వచ్చాడు, అతను ఏం చేస్తున్నాడు అక్కడ, ఇదైతే మాత్రం ఒక క్వశ్చన్ మార్క్ లానే మిగిలిపోయింది. నెంబర్ 5, టెక్నాలజీ ఆఫ్ ద పాస్ట్ అహెడ్ ఆఫ్ ద టైమ్. బేసిక్గా మనకి కొన్నిసార్లు ఏంటంటే ఉండకూడని చోట ఏదైనా ఎక్స్ట్రాడినరీ టెక్నాలజీ ఉంటే ఆబ్వియస్లీ మనకు డౌట్ వస్తుంది. 2010లో ఒక వీడియో యూట్యూబ్లో అప్లోడ్ అయింది, చార్లీ చాప్లిన్స్ టైం ట్రావెలర్ అని. అందులో మనకి ఏమని కనబడుతుందంటే అప్పుడెప్పుడో 1928లో వచ్చిన చార్లీ చాప్లిన్ సినిమా అయిన సర్కస్లోంచి ఒక చిన్న క్లిప్ని తీసుకొని పెడతారనమాట. దాంట్లో ఒక మహిళ లాస్ ఏంజలస్ ప్రీమియర్కి వచ్చినట్టు కనబడుతూ ఉంటుంది. అది గ్రామెన్స్ చైనీస్ థియేటర్ దగ్గర జరుగుతూ ఉంటుంది ఇదంతా కూడా. అయితే ఆ టైంలో ఆ మహిళ తన చేతులతో ఏదో పట్టుకొని దాంట్లో మాట్లాడుతూ ఉంటుంది, తన చెవి దగ్గర పెట్టుకొని. సో ఆమె ఏదో ఒక థిన్ బ్లాక్ డివైస్లో మాట్లాడుతున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది స్పష్టంగా. అయితే ఆ టైంకి సెల్ టవర్స్ కానీ శాటిలైట్స్ కానీ ఏమీ లేవు. సో అది మోడర్న్ సెల్ ఫోన్ అయితే కాదు, అండ్ మోడర్న్ కాల్ చేయడానికి కూడా అవకాశం అయితే లేదు. బట్ ఆమె ఖచ్చితంగా మాట్లాడుతోంది. మరి ఎవరితో మాట్లాడుతోంది? మేబీ వేరే టైం ట్రావెలింగ్ ఏజెంట్స్తో మాట్లాడుతుందా, ఈ ప్లేస్ చాలా వరస్ట్గా ఉంది, అర్జెంట్గా ఎక్కడి నుంచి వెళ్ళిపోదామని? ఏమో, ఎవరికి కూడా ఇనిషియల్గా దానికి అర్థం కాలే. బట్ ఇదే కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ మళ్ళీ ఇంకొక దగ్గర జరిగింది. అది ఏంటంటే 1939వ సంవత్సరంలో ఒక ఫుటేజ్ రికార్డ్ చేయబడింది. ఒక డ్యూపాంట్ ఫ్యాక్టరీ ఉంది, ఆ ప్రాంతానికి చెందిన కొంతమంది వ్యక్తులు బయటకు వస్తున్నారు. వాళ్ళందరూ బయటకు వస్తున్నాడని రికార్డ్ చేశారు. అయితే వాళ్ళలో ఒక మహిళ తన రైట్ హ్యాండ్లో ఏదో ఒక సెల్ ఫోన్ లాంటి కమ్యూనికేషన్ డివైస్ లాంటిదో పట్టుకొని దాంట్లో మాట్లాడుతూ ఉంది. అండ్ ఈ వీడియో చాలా కన్విన్సింగ్గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ దీన్ని హఫింగ్టన్ పోస్ట్ వాళ్ళు, డైలీ మెయిల్ వాళ్ళు, యాహూ వాళ్ళు, వీళ్ళందరూ కూడా పోస్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా మీడియాని అంత ఎక్కువగా నమ్మకూడదు అని ఇప్పటి పీపుల్కి అయితే చాలా వరకు క్లారిటీ ఉంది. బట్ ఒకప్పటి కాలం నాటి పీపుల్ అలా కాదు కదా, కొంచెం ఎక్కువగా నమ్మేవారు. అయితే హ్యాగర్టీ డిజిటల్ ఆర్కైవ్స్ వాళ్ళు దీన్ని కంప్లీట్గా స్కాన్ చేశారు అండ్ కంప్లీట్గా దాని గురించి స్టడీ చేశారు. అండ్ అప్పట్లో ఎలాంటి వైర్లెస్ కమ్యూనికేషన్ డివైస్ ఉన్నట్టుగా ఎటువంటి ఆధారాలు అయితే లేవు అని అయితే క్లారిటీ ఇచ్చారు మొత్తం అందరూ కూడా. సో అందరికీ ఒక డౌట్ వచ్చింది, ఈమె ఏమైనా టైం ట్రావెలరా అని, లేదంటే ఆమె ఎవరితో మాట్లాడుతోంది అని. ఇలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నీ కూడా అప్పట్లో చాలా ఎక్కువగా వినిపించాయి అన్నమాట. నెంబర్ 6, టైం ట్రావెల్ ఎవిడెన్స్ ఇన్ ఏన్షియంట్ ఆర్ట్.
బేసిక్గా ఇప్పుడు టెక్నాలజీ అనేది కేవలం బయట విజువల్గా కనిపించడం మాత్రమే కాదు, లేదంటే ఓల్డ్ ఫోటోగ్రాఫ్స్లో కనిపించడం మాత్రమే కాదు, కొన్ని ఆర్ట్స్లో కూడా కనిపిస్తోంది. అది కూడా కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం క్రియేట్ చేయబడ్డ ఆర్ట్స్లో కూడా మనకి ఈ టెక్నాలజీ అనేది కనబడుతుంది. దట్ టు అవుట్ ఆఫ్ ది ప్లేస్ టెక్నాలజీ. వాటిలో ఇది మోస్ట్ ఫేమస్ అని చెప్పొచ్చు. 2008లో కొంతమంది ఆర్కియాలజిస్టులు ఒక విషయాన్ని కనుగొన్నారు. బేసిక్గా వాళ్ళు నార్థన్ చైనాలోని షాంగ్జీ అనే ప్రాంతంలో మింగ్ డైనస్టీ యొక్క పురాతన కాలం నాటి సమాధిని ఒకదాన్ని తవ్వుతూ ఉన్నారు. అండ్ ఆ టైంలో డాక్యుమెంటరీ కూడా క్రియేట్ చేస్తున్నారు ఆ ప్రాంతంలో జరుపుతున్న తవ్వకాలన్నిటినీ. అండ్ ఆ టైంలో వాళ్ళు కనుగొన్న విషయం ఏంటంటే ఒక స్ట్రేంజ్ మెటాలిక్ ఆబ్జెక్ట్ ఆ ప్రాంతంలో సమాధి చేయబడింది. దాన్ని బయటకు తీసి చూస్తే అది ఒక చిన్న గోల్డెన్ రింగ్. దాని పై భాగంలో వాచ్ ఫేస్ అనేది కనబడుతూ ఉంది. అంటే అది 2 మిల్లీమీటర్సే ఉంది, బట్ దాంట్లో వాచ్ని చాలా క్లియర్గా చెక్కారు. అండ్ దాంట్లో మనకి ఆ వాచ్ డైల్స్ అన్ని కూడా క్లియర్గా కనబడుతూ అది 10:06 దగ్గర ఆగిపోయినట్టుగా మనకి చూపిస్తూ ఉందన్నమాట. సో అప్పటి కాలంలో వాచ్ గురించి వాళ్ళు ఎలా చెక్కారు, అండ్ ఆ వాచ్ వెనక భాగంలో స్విస్ అనే అక్షరాలు ఇంగ్లీష్లో రాసి ఉన్నాయి. ఆ టోమ్ని సుమారుగా 400 సంవత్సరాల క్రితం సమాధి చేశారు. అండ్ ఆ వాచ్ అప్పటికే 100 సంవత్సరాల పురాతనమైనది. ఆ ప్రకారంగా చూసుకుంటే ఆ వాచ్ 15వ శతాబ్దంలో 16వ శతాబ్దంలో అప్పటి కాలంలో అసలు ఆ కైండ్ ఆఫ్ వాచ్ల్ని ఎలా క్రియేట్ చేశారు, వాటిని తీసుకొని వచ్చి ఎలా టోములో పెట్టారు అనేది ఒక క్వశ్చన్. రెండోది ఏంటంటే స్విట్జర్లాండ్ అప్పట్లో ఆ పేరుతో తెలియదు అందరికీ. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇంగ్లీష్లో దాన్ని స్విట్జర్లాండ్ అని పిలవడం మొదలుపెట్టింది 1848లో. సో 15-16 సెంచరీలో ఎలా జరుగుతుంది? సో ఎవరో టైం ట్రావెలర్ వెనక్కి వెళ్ళాడు అండ్ అక్కడ చనిపోయాడు, అండ్ అతని రింగ్ని వీళ్ళు పెట్టేసుకున్నారు. ఆ తర్వాత సమాధిలో పెట్టేశారు. ఇది బయటకు వినబడిన థియరీ. ఆ తర్వాత సాలమాంకా అనే ఒక స్పానిష్ సిటీలో ఒక క్యాథెడ్రల్ ఉంది. దాన్ని 11వ శతాబ్దంలో నిర్మించారు. అండ్ దాని మీద ఉన్న క్యార్వింగ్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ 12వ శతాబ్దంలో ఏర్పాటు చేశారు. దాని మీద చాలా వైండింగ్ వైన్స్ ఉంటాయి, లీవ్స్ ఉంటాయి, గార్గోయల్స్ ఉంటాయి, డెమోన్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. బట్ ఒకటి మాత్రం చాలా మిస్టీరియస్గా అనిపిస్తూ ఉంటుంది. అదేంటంటే ఒక మోడర్న్ ఆస్ట్రోనాట్ ఒక స్పేస్ సూట్ని ధరించి అది కూడా గాల్లో ఎగురుతున్నట్టుగా కనబడుతూ ఉంటుంది. అండ్ దానికి ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఆ స్పేస్ సూట్ ఆల్మోస్ట్ అపోలో 11 టైంలో బజ్ ఆల్డ్రిన్ ధరించిన స్పేస్ సూట్కి చాలా సిమిలర్గా ఉంటుందన్నమాట. అండ్ ఇన్ఫాక్ట్ ఆ హెల్మెట్ని కనుక మనం చూసినా, బ్యాక్ ప్యాక్ను చూసినా, ప్రైమరీ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ చూసినా, ఆక్సిజన్ అంబిలికల్ కార్డ్స్ని చూసినా, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయన్నమాట దాని మీద. అండ్ ఇన్ఫాక్ట్ ఆ బూట్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. అంటే స్పేస్ మీద నడుస్తున్నప్పుడు, అంటే మూన్, మార్స్ వీటి మీద నడుస్తున్నప్పుడు డస్టీ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ సర్వీసెస్ కదా అవన్నీ కూడా. సో వాటి మీద నడుస్తున్నప్పుడు గ్రిప్ కోసం అని ఇలాంటి షూస్ని వాడతారనమాట. మరి ఆ షూస్ని అతను ఎలా చెక్కాడు? అండ్ ఇంకొకటి అతను గాల్లో తేలుతూ ఏదో స్పేస్ వాక్ చేస్తున్నట్టుగా కూడా అక్కడ చెక్కడం జరిగింది. సో ఒక ఆర్టిస్ట్ 900 సంవత్సరాల క్రితం వీటిని ఇన్వెంట్ చేయక ముందే ఎలాగ వీటన్నిటిని ప్రెడిక్ట్ చేయగలిగాడు అనే కైండ్ ఆఫ్ క్వశ్చన్ అయితే వచ్చింది మొత్తం అందరికీ. సో ఇలాగా ఎన్నో మిస్టరీలు అయితే క్రియేట్ చేయబడ్డాయి అనమాట వీటన్నిటి చుట్టూ కూడా. అయితే ఈ టైం ట్రావెల్ స్టోరీస్ అన్ని కూడా నిజమా, లేదంటే అబద్ధమా, లేదంటే కట్టుకథలా, అంటే ఇవన్నీ వినడానికి చాలా బాగా అనిపిస్తూ ఉంటాయి. బట్ నిజమా అంటే అన్నిసార్లు కాదు. ఇప్పుడు రూడోల్ఫ్ ఫెన్స్ విషయానికే తీసుకున్నట్టయితే ఇది ఒక అర్బన్ లెజెండ్. ఇది 1970 నుంచి ఉంది, ఈవెన్ దానికంటే ముందు నుంచి కూడా ఉంది యాక్చువల్గా. బట్ దీన్ని కొంతమంది కావాలని సృష్టించిన కథ. ఇన్ఫ్యాక్ట్ దీన్ని ఫస్ట్ క్రియేట్ చేసింది ఐ యామ్ స్కేర్డ్ అనే ఒక జర్నల్ వాళ్ళు ఏంటంటే కొన్ని ఫిక్షనల్ స్టోరీస్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈ ఒక షార్ట్ స్టోరీని క్రియేట్ చేశారు. దీన్ని రాసిన వ్యక్తి పేరు జాక్ ఫిన్నీ. అతను ద బాడీ స్నాచర్స్ అనే ఒక ఫిక్షనల్ స్టోరీ కూడా ఆథర్. ఈ స్టోరీ మొట్టమొదటిసారిగా కొలియర్స్ మ్యాగజైన్లో 1951లో పబ్లిష్ అయింది. ఆ టైంలోనే ఈ రూడోల్ఫ్ ఫెన్స్ అనే ఒక వ్యక్తి యొక్క స్టోరీ అనేది పుట్టుకొచ్చింది. ఆ తర్వాత చాలా మంది దాన్ని రీక్రియేట్ చేశారు, అంటే ఆ స్టోరీని షేర్ చేశారు. అలాగే ఆండ్రూ క్యారల్సన్ విషయానికి వచ్చినట్టయితే దీంట్లో చాలా కాన్స్పిరసీస్ ఉన్నాయి, మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉన్నాయి, మిస్టీరియస్ క్యారెక్టర్స్ ఉన్నాయి, మిస్సింగ్ పర్సన్స్ ఉన్నాయి, మొత్తం అన్నీ ఉన్నాయి కదా. బట్ యాక్చువల్గా దీన్ని కూడా ఇనీషియల్గా కొంతమంది క్రియేట్ చేయడం జరిగింది. దీన్ని ఫస్ట్లో వీక్లీ వరల్డ్ న్యూస్ అని ఒక సెటైరికల్ న్యూస్ పేపర్ వాళ్ళు క్రియేట్ చేశారు. వాళ్ళు క్రియేట్ చేసిన ఒక ఫిక్షనల్ స్టోరీ ఇది. అయితే తర్వాత ఈ స్టోరీని యాహూ వాళ్ళు పిక్ చేసుకొని వాళ్ళు పబ్లిష్ చేశారు. సో ఆటోమేటిక్గా పీపుల్ నమ్మేశారు. ఆ తర్వాత మరికొన్ని న్యూస్ పేపర్స్ వాళ్ళు, మరికొన్ని మ్యాగజైన్స్ వాళ్ళు అలా పబ్లిష్ చేసుకుంటూ వచ్చి ఆ తర్వాత వర్డ్ ఆఫ్ మౌత్లో ఇది స్ప్రెడ్ అయిపోయి బాగా పాపులర్ అయిపోయింది. సో అందుకే ఇందాక అన్నాను గుర్తుందా, మీడియా నమ్మకూడదని అప్పట్లో చాలా మంది తెలియదు, అందుకే వాళ్ళు అన్ని నిజం అనుకుంటూ ఉంటారు, అలాగే కొన్ని పుట్టాయని. అందులో ఇది కూడా ఒకటి అనమాట. సో ఇంకా మైక్ టైసన్ ఫైట్ విషయానికి వచ్చినట్టయితే దాంట్లో మనకి ఏదైతే కనబడుతోందో అది కెమెరా లాగా కనబడుతోంది, అట్ ద సేమ్ టైం ఫోన్ లాగా కూడా కనబడుతోంది కదా.
అయితే అప్పటి కాలంలో అలాంటి కెమెరాలు లేవా అంటే ఎస్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అప్పటి కాలంలో ఉన్న కెమెరాలు అంత వైడ్గా అవైలబుల్లో లేవు. అంటే ఈ వీడియోలో మనకి ఎగ్జాక్ట్గా దాని స్పెసిఫికేషన్స్ చూపించట్లేదు. అంటే ఫ్రంట్ భాగంలో ఎలా ఉంది, కింద ఇంకా ఏమన్నా ఉందా లేదా ఏం మనకు చూపించట్లేదు. జస్ట్ మనకి ఏంటంటే ఆ అప్పర్ పోర్షన్ మాత్రమే చూపిస్తున్నారు. సో అందువల్ల ఎగ్జాక్ట్గా మనం ఆ డివైస్ యొక్క ఫీచర్స్ని అయితే మనం చెప్పలేం. బట్ క్యాజియో కావిడ్ 10 అని ఒకటి ఉంది, అలాగే క్యాజియో QV1 అని ఒకటి ఉంది, లేదంటే లాజిటెక్ ఫోటోమాట్ అని ఒకటి ఉంది. ఇవన్నీ కూడా అప్పటి కాలం నాటి కెమెరాస్. ఇవి చూడడానికి అలాగే ఉంటాయి అనమాట ఆల్మోస్ట్. సో ఇవి ప్రాబబ్లీ డీబంక్డ్. సో ఇది కూడా కెమెరాయే, సెల్ ఫోన్ అయితే కాదు. ఆల్మోస్ట్ 99% సెల్ ఫోన్ అయితే కాదు. అండ్ ఒకవేళ అది కెమెరా అయినట్టయితే మేబీ ఈ కెమెరాల్లో ఏదో ఒకటి అయి ఉండాలి, లేదంటే వేరే ఏదైనా మోడల్ కెమెరా అయి ఉండాలి అంతే. అండ్ ఇంకా తర్వాత హిప్స్టర్ ఫోటోగ్రాఫ్ విషయానికి వచ్చినట్టయితే బేసిక్గా అతను ఏమైతే ధరించాడో అవన్నీ కూడా 1940s లేవు, ఉండవు అనేది కదా బేసిక్గా అతను టైం ట్రావెలర్ అనడానికి చెప్పిన రీజన్. అంటే 3 థింగ్స్, ఒకటేమో టీషర్ట్, ఇంకొకటేమో గ్లాసెస్, ఇంకోటేమో చేతిలో ఉన్న కెమెరా, అంతే కదా. అయితే ఈ 3 అప్పట్లో లేవా అంటే అది అబద్ధమే. అవన్నీ అప్పట్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి, కాకపోతే బాగా కాస్ట్లీ అంతే. ఇప్పుడు అతను ఏదైతే ధరించాడో అది మాంట్రియల్ మెరూన్స్ వాళ్ళ యొక్క జెర్సీ అనమాట. సో వీళ్ళు ఏంటంటే 1938 నుంచి 1942 వరకు NHCలో హాకీ ఆడారు. ఇది ఒక హాకీ టీమ్. అలాగే అతను ఏవైతే గ్లాసెస్ ధరించాడో అవి ప్రొటెక్టివ్ సైడ్ షీల్డ్స్ ని కలిగి ఉన్న గ్లాసెస్. ఇవి 1940s కూడా ఉన్నాయి. అండ్ ఇన్ఫాక్ట్ అతని చేతిలో ఏదైతే కెమెరా ఉందో ఆ కెమెరా అప్పటి కాలంలో కూడా అవైలబుల్ గానే ఉంది. అప్పటి కాలంలో లేవన్నారు కానీ లేదు, ఉన్నాయి, చిన్న కెమెరాస్ కూడా ఉన్నాయి. కాకపోతే చాలా ఎక్స్పెన్సివ్. కొంచెం బాబు బలిసినోడు అయి ఉంటాడు, కొనుక్కున్నాడు అంతే, అంతకు మించి ఇంకేట్ లేదు. సో అది కూడా కంప్లీట్ గా డీబంక్డ్. ఇంకా తర్వాత ఉమెన్ ఆన్ ద సెల్ ఫోన్, చార్లీ చాప్లిన్ క్లిప్, ఆమె విషయానికి వచ్చినట్టయితే మేబీ అది హియరింగ్ ఎయిడ్ కూడా అయి ఉండొచ్చు. అంటే ఆమె హియరింగ్ ఎయిడ్ ని పెట్టుకొని అది పర్ఫెక్ట్ గా పనిచేస్తుందో లేదో తెలుసుకోవడానికి మాట్లాడుతూ ఉండొచ్చు, టెస్ట్ చేస్తూ ఉండొచ్చు. ఇప్పుడు బేసిక్గా ఎవరికైనా చెవుడు ఉన్నట్టయితే వాళ్ళ మాటలు కూడా వాళ్ళకి వినిపించవు కదా, వాళ్ళు ఏది మాట్లాడుతున్నారో కూడా వాళ్ళకి తెలియదు. సో ఆ టైంలో ఏంటంటే హియరింగ్ ఎయిడ్ పెట్టుకున్నట్టయితే అది పనిచేస్తుందో లేదో తెలుసుకోవడం కోసం ఆమె మాట్లాడి టెస్ట్ చేస్తూ ఉండొచ్చు. సో తనతో తానే మాట్లాడుకుంటూ ఉండొచ్చు ఆ టైంలో. సో అది సెల్ ఫోనే అవ్వాలని రూల్ అయితే లేదు, అది హియరింగ్ ఎయిడ్ కూడా అయి ఉండొచ్చు. సో ఇది కూడా ఆల్మోస్ట్ డీబంక్డ్ అయి ఉండొచ్చు. అండ్ ఇన్ఫాక్ట్ మన దగ్గర చాలా మంది చెవిటోళ్ళు కాకపోయినప్పటికీ కూడా ఖాళీగా ఉంటే వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా దాంట్లో ఏముంది చెప్పండి. ఆ తర్వాత ఎవరైతే ఒక డ్యూ పాయింట్ వీడియోలో కనబడిందో ఆ వీడియో మాత్రం ఎవరు కూడా డీబంక్ చేయలేకపోయారు. ఆ ఉమెన్ ఫ్యామిలీ చెప్పింది ఏంటంటే ఆ పేరు గెట్రూడే జాన్స్, ఆమె డ్యూ పాయింట్ కంపెనీలో వర్క్ చేస్తుంది. వాళ్ళు ఒక వైర్లెస్ టెలిఫోన్ని డెవలప్ చేయడం విషయంలో ఎక్స్పెరిమెంట్లు అయితే చేస్తున్నారు ఆ కంపెనీ వాళ్ళు. అండ్ దాంట్లో భాగంగా ఆమె టెస్ట్ అయితే చేస్తోందని చెప్పారు. బట్ ఆ ఫోన్ సైజుని కనుక మనం చూసినట్టయితే అప్పటి కాలం నాటి సెల్ ఫోన్స్ చాలా పెద్దగా ఉండేవి. దట్టు ఇది జరిగింది 2వ ప్రపంచ యుద్ధానికి ముందు కదా. సో అప్పట్లో వాళ్ళ దగ్గర బ్యాటరీస్ని తయారు చేసే టెక్నాలజీ ఉందా? ఒకవేళ బ్యాటరీ మేకింగ్ టెక్నాలజీ కూడా ఉందనుకుందాం, దాన్ని అంత షార్ట్గా చేయగలరా? అప్పట్లో ఒక వైర్లెస్ రేడియోని పవర్ చేయడానికే ఆపసోపాలు పడేవారు. 1936వ సంవత్సరంలో వాకీ టాకీకి ఫస్ట్ టైం పేటెంట్స్ అయితే ఇవ్వబడ్డాయి. అంటే యుద్ధంలో రేడియో ఆపరేటర్స్ ఎవరితోనైనా మాట్లాడాలంటే వాళ్ళ భుజానికి ఒక పెద్ద బ్యాక్ ప్యాక్ తగిలించుకోవాల్సి వచ్చేది. సో అందుకే ఏం చేసేవారంటే వేరే పర్సన్కి ఆ బ్యాక్ ప్యాక్ని తగిలించి ఆ ట్రాన్స్సీవర్ని ఇంకొక పర్సన్ చేత్తో పట్టుకునేవాడు అనమాట. సో అలాగా కమ్యూనికేట్ చేసేవారు. సో 1936కి 1939కి పెద్ద డిఫరెన్స్ లేదు కదా. సో అప్పటి కాలంలో ఆ ట్రాన్స్సీవర్స్ బ్యాటరీ వీటి వెయిట్ సుమారుగా 18 kgs ఉండేది. సో అంత చిన్న దాంట్లో ఎలా పడుతుంది చెప్పండి, ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ కదా. సో ఇది మాత్రమే డీబంక్ అవ్వలేదు, మిగతావన్నీ కూడా ఆల్మోస్ట్ డీబంక్ అయిపోయి. ఆ చైనీస్ టోంబుల్ ఏదైతే వాచ్ దొరికిందో అది హోక్స్, దాన్ని ఫోటోషాప్ చేశారు, అది క్లియర్. అంటే తర్వాత చేసిన ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. ఇంకా సాలమాంకాలోని క్యాథడ్రల్ మీద ఉన్న ఆస్ట్రోనాట్ విషయానికి వచ్చినట్టయితే బేసిక్గా స్కల్ప్చర్ అయితే రియలే, కాకపోతే ఆ స్కల్ప్చర్ని 1992వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. అంటే ఆ క్యాథడ్రల్ని 1992లో రెనోవేట్ చేసి మళ్ళీ రీస్టోర్ చేశారనమాట. సో అప్పుడు ఆర్టిస్ట్ తన సొంత టాలెంట్ ఉపయోగించాడు, కొంచెం మోడర్న్ టచ్ ఇద్దామని చెప్పి ఆ ఆస్ట్రోనాట్ని అక్కడ పెట్టాడు. సో ఆస్ట్రోనాట్ కూడా డీబంక్ అయిపోయింది. సో కొత్తగా చూసిన వాళ్ళకి కొంచెం డౌట్ పుట్టచ్చు, బట్ ఒకప్పటి కాలం నుంచి దాని గురించి క్లారిటీ ఉన్న వాళ్ళకి అండ్ 1992లో దానికి రెనోవేషన్స్ జరిగాయని తెలిసిన వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఉండదు, పెద్ద కన్ఫ్యూజన్ అయితే ఉండదు. అయితే మనలో చాలా మంది ఇవన్నీ నిజమైతే బాగుండు అని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే మనకి టైం ట్రావెల్తో ఉన్న అబ్సెషన్ అలాంటిది. మనం టైంతో ఏదైతే రిలేషన్ బిల్డ్ చేసుకున్నామో, ఏవైతే థాట్స్ని బిల్డ్ చేసుకున్నామో అవన్నీ కూడా ఇవన్నీ నిజమైతే బాగుండు అని అనిపించేలా చేస్తూ ఉంటాయి. టైం పాసిబిలిటీస్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. బట్
టైం పాసిబిలిటీస్ని ఎండ్ చేస్తూ ఉంటుంది కూడా. సో అందుకనే టైం ట్రావెల్ గురించి ఆలోచించడం మానేసి ప్రస్తుతం ఉన్న టైంని ప్రాపర్గా ఎలా వాడుకోవాలనే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే బెటర్ అని నా ఉద్దేశం. సో అది గైస్. సో అలాగా ఈ వీడియోలో మనం చెప్పుకోబడిన అన్ని టైం ట్రావెల్ మిస్టరీస్ ఆల్మోస్ట్ డీబంక్ అయ్యాయి, ఒక్కటి తప్ప. దానికి ఎగ్జాక్ట్గా ఎవరి దగ్గర కూడా ఆన్సర్ అయితే లేదు, ఎగ్జాక్ట్గా దానికి ఎటువంటి ప్రూఫ్ లేదు, అందువల్ల మనం దాన్ని డీబంక్ చేయలేమంతే. బట్ టైం ట్రావెల్ అనేది ఆల్మోస్ట్ నిజం కాదు అనిపిస్తుంది నాకు ఇవన్నీ విన్న తర్వాత. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు, చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రి, మీ అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాబు ఇంటర్ నెక్స్ట్ వీడియో, బై బై. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్ లో రైట్ నాలెడ్జ్ ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్ లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్ లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు.